ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనందరం ఇంత క్షేమంగా ఉండడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి ఎంతగానో దేవుని మనము స్తుతించవలసిన వారే ఉన్నాము. అయితే ఈరోజు ఎలా ఉన్నారు లేదా బాగున్నారు అని అడిగే రోజులు ఎంత మాత్రం కాదు. అలాంటి పరిస్థితులు మన చుట్టూ లేవు. కానీ మనం ఈ పరిస్థితులను బట్టి మనం ఏం చేయగలం లేదా ఏమని ఆలోచించగలం. కొన్ని రోజుల క్రితం నేను నా కంపెనీలో ఇట్లాగే అంటే ఎంతోమంది గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, కోవిడ్ అవేర్నెస్ అని లేకపోతే కోవిడ్ హెల్ప్ గ్రూప్ అని ఇలా గ్రూప్స్ క్రియేట్ చేస్తూ మా కంపెనీలో కూడా ఒక గ్రూప్ క్రియేట్ అయింది. అయితే దాంట్లో ఒక వ్యక్తి అందరూ వాళ్ళ సాయం కావాల్సిన సాయం లేదా వాళ్ళకి కావాల్సిన బెడ్ అవైలబిలిటీ కానీ లేకపోతే మెడిసిన్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి నేను ఈ సమయంలో ఎంతో యాంగ్జైటీ లేదా ఫియర్ అండ్ యాంగ్జైటీ లేకపోతే భయము ఆందోళనతో నేను నిండి ఉన్నాను. మరి ఇది జరగకుండా ఉండాలంటే అంటే ఈ భయము ఆందోళన నాకు ఉండకుండా ఉండాలంటే మరి నేను ఏం చేయాలని ఒక ప్రశ్న వచ్చింది అనమాట. అయితే ఒక వ్యక్తి దానికి రిప్లై ఇస్తూ ఒక వ్యక్తి దానికి సమాధానం ఇస్తూ మీరు వార్తలు కానీ లేకపోతే ఇట్లాంటి కోవిడ్ వైరస్ సంబంధించిన లేకపోతే కోవిడ్ సంబంధించిన వార్తలు ఏమాత్రం వినకుండా మీ ఉన్న సమయాన్ని ఖాళీ సమయాన్ని మీ మూవీస్ చూడడమో లేదా అట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఏదైనా కలిగి ఉండమని తను సలహా ఇచ్చారనమాట. అయితే ఒక క్రైస్తవుడిగా లేకపోతే ఒకని దేవుని నమ్ముతున్న వ్యక్తిగా మనం ఉన్న పరిస్థితి నుంచి దూరం అవ్వాలా లేదంటే ఉన్న పరిస్థితిని గురించి ఏదైనా ఆలోచించాలా? మనం ఒక క్రైస్తవునిగా లేకపోతే ఒక దేవుని నమ్మిన వ్యక్తిగా ఉన్న పరిస్థితుల గురించి మర్చిపోయి దాన్ని ఎదిరించే ధైర్యం లేక దాని గురించిన భయముని ఆందోళన నుంచి దూరం అవ్వాలని మనం ప్రయత్నించాలా లేదా ఆ పరిస్థితిని ఎదుర్కోవాలా? మనం ఎన్నుకున్నా లేకపోతే మన విశ్వాసాన్ని బట్టి మనం ఏం చేయాలో మనం ఈరోజు చూస్తున్నాం. అయితే దానికంటే ముందు ఒక పాటను మనము విందాం. ఈ పాటలో ఒకవేళ మీకు వచ్చినట్లయితే మీరు ఉన్న స్థలంలో మీరు పాడండి, లేదంటే ఆ పాటలో ఉంటున్న ఆ వచనాలను ఆ పాటలో ఉంటున్న ఆ అక్షరాలను ఆ పదాలను మీరు జాగ్రత్తగా గ్రహించాలని నేను కోరుతున్నాను. పాట విన్న తర్వాత మనము వాక్యంలోనికి వెళ్దాం. మేము భయపడము, ఇక మేము భయపడము, మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే, దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే. దీవారాత్రులు దేవుడే కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము. శత్రు కొట్టి మమ్ము జుట్టన్, పాతాళము మృంగ చూడన్. శత్రు కొట్టి మమ్ము జుట్టన్, పాతాళము మృంగ చూడన్. నిత్యుడు యేసు నిత్యము కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము. అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చి మాతో నుండా, అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చి మాతో నుండా. ఏ గడి అయినను విడువాక కాయును, మేము భయపడము, ఇక
ఇక మేము భయపడము. బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టి, బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టి, పలు విధములుగా కాపాడు మమ్ము, మేము భయపడము. ఇక మేము భయపడము. కునుకడు మన దేవుడు, ఎన్నడు నిద్రించడు. కునుకడు మన దేవుడు, ఎన్నడు నిద్రించడు. కను పాపగమము కాపాడునేప్పుడు మేము భయపడము. ఇక మేము భయపడము. జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచా, జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచా, దేవుడు సంగిన ఈవులనెంచుచు మేము భయపడము. ఇక మేము భయపడము. ఇహమందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభున్. ఇహమందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభున్. మహిమా పరచి బ్రొక్కేదమిలలో మేము భయపడము. ఇక మేము భయపడము. మేము భయపడము. ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము. ఇక మేము భయపడము. మేము భయపడము. ఇక మేము భయపడము. దేవుని వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈరోజు వాక్యాన్ని మనము చూసుకుందాం. ప్రేమల తండ్రి, నీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మేము మీ యొక్క కృప ద్వారా ప్రభా ఇంతవరకు క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి ప్రభా. మరొక ఆదివారాన్ని ప్రభా, మరొక వీక్ని ప్రభా, మరొక వారాన్ని మాకు అనుగ్రహించి ఎంతో క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి ప్రభా. మేము రోజు రోజు వినే వార్తలు ప్రభా, మేము రోజు రోజు వినే ప్రభా సందర్భాలు కానీ పరిస్థితులు కానీ ప్రభా ఏమాత్రం కూడా మరి సంతోషాన్ని లేదా ప్రభా మరి సమాధానాన్ని ఇచ్చేవి కాదు కానీ తండ్రి ప్రభా, వాటన్నిటి గుండా ప్రభా మీరు ఎంతో క్షేమంగా మమ్మల్ని అందరినీ మా కుటుంబాన్ని మరి మీరు సహాయపడుతూ వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. ఈరోజు మరి మరొకసారి మేము ఈ ఆదివారం మరి మేము మరి మా ఇంట్లలో లేదా ప్రభా మేము దూరంగా ఉన్నప్పటికీ ప్రభా మరి మీరు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ బట్టి ప్రభా, మీరు ఇచ్చిన ఈ యొక్క టెక్నాలజీ బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. మరి మేము ఎటువంటి అంతరాయం లేదా ప్రభా డిస్టర్బెన్స్కి మేము లోనవ్వకుండా జాగ్రత్తగా మీ వాక్యాన్ని ధ్యానించి ప్రభా నేర్చుకొని ప్రభా మీ వాక్యం నుంచి మేమందరం ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రభా మీరే మాకు సాయం చేయమని నిలబెట్టుకున్న నన్ను బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. నేను ఎంతో జాగ్రత్తగా ప్రభా మీ మాటలే మాట్లాడడానికి సాయం చేస్తారని నమ్ముచున్నాను తండ్రి. ఎంత మాత్రం నా యొక్క సొంత ఆలోచనలు, నా యొక్క సొంత అభిప్రాయాలు నేను పెట్టకుండా ప్రభా మరి మీరే మా అందరితో మాట్లాడమని మరి మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఇంతకాలం సాయం చేస్తుంది ఏమన్నా చెల్లించుకుంటూ
మరొకసారి ముందుంటున్న సమయాన్ని ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చూసుకునే పాఠ్యభాగం లేదా మనము చూసుకునే లేఖనాలు మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వచనం వరకు. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వచనం వరకు. అయితే ఈ సందర్భాన్ని లేకపోతే ఈ పాఠాన్ని చదివే ముందు మనం ఆ యొక్క కాంటెక్స్ట్ లేకపోతే దానికి ముందు జరిగిన విషయాన్ని ఒకసారి చూద్దాం. అది పైన ఉంటున్న మార్కు సువార్త 4వ అధ్యాయము 33, 34 వచనాలు మనం ఒకసారి చూద్దాము. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను. ఉపమానం లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు తాను ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి చాలా జన సమూహాలకి తాను వాక్యాన్ని లేదా పరలోక రాజ్యాన్ని గురించి చెప్పిన అనేక సందర్భాలు మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే ఇక్కడ ఉన్న వచనంలో 33వ వచనంలో ప్రజలకు వినే శక్తి ఉన్నంత వరకు ఆయన వారికి బోధించారనమాట. తర్వాత ఉపమానాలతో ఆయన వారందరికీ బోధించేవారనమాట. గమనిస్తే దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో మాట్లాడాలంటే మనందరితో లేకపోతే మనతో మాట్లాడాలంటే మనకు ఆ శక్తి ఉండాలన్నమాట. లేదా మనకు వినే శక్తి ఉంటే దేవునికి ఎల్లప్పుడూ కూడా బోధించి లేకపోతే నీతో మాట్లాడే శక్తి ఆయనకి ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. అయితే వినే శక్తి మనకు ఉండాలి. అది ఉందో లేదో మనము ఈరోజు పరీక్షించుకుందాము. అక్కడ ఉన్న జనాలకు వినే శక్తి కలిగిన కొలది వారికి బోధించి తర్వాత 34 వచనంలో చూస్తే కొంతమందికి స్పెషల్ కేర్ లేకపోతే కొంతమందికి ప్రత్యేకంగా ఆయన బోధించేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే తన శిష్యులు. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వారికి విశదపరిచన అంటే ఇంకా ఎలాంగేట్ దాన్ని వివరించి చెప్పేవారు అనమాట. అయితే మరి మనం ఎట్లా ఉన్నాం అంటే మనం కేవలం కొద్దిగా వినే గుంపులో ఉన్నామా, లేదా ఆయన శిష్యులుగా లేకపోతే ఆయనను వెంబడించే వారిగా మనందరము ఒకవేళ ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకున్నాము. ఆయన శిష్యులు లేకపోతే ఒక యేసుక్రీస్తు వారి శిష్యుడు అంటే దానికి ఏమర్థము? ఇక్కడ మనం చూసుకుంటే ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులు వాళ్ళు పిలువబడిన వాళ్ళు ఎన్నిక చేయబడిన వాళ్ళు. తర్వాత యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించుడి అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారు నిర్ణయించుకొని యేసుక్రీస్తు వారిని వెంబడించారనమాట. అయితే మనందరం కూడా యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన మనందరం కూడా మనము ఎన్నిక చేయబడ్డాము. తన కృప ద్వారా మనము పిలువబడ్డాము. ఆయన శిష్యులుగా ఉండడానికి మనము ఆయన సువార్తను విన్నాము, ఆయన్ని అంగీకరించాము. అయితే ఈ 3 చేసిన వాళ్ళు లేకపోతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి తన్ని వెంబడించాలి అని నిర్ణయించుకున్న వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులు అనమాట. అయితే ఈరోజు వింటున్న నీవు ఆయన శిష్యుడువా కాదా? ఆయన చేత ఆయన ఆహ్వానం ఎప్పటికీ ఉంటుంది. ఆయన బలి అర్పించారు. మనందరి పాపాల కోసం ఆయన శిలువలో మరణించారు. అయితే మరి దాన్ని అంగీకరించి యేసుక్రీస్తు వారు నా దేవుడు, యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకై చనిపోయాడని ఒకవేళ నువ్వు విశ్వసిస్తే నువ్వు ఆయన శిష్యుడివి. అయితే అలాంటి శిష్యులకి ఆయన ప్రత్యేకంగా వివరించి బోధించేవారు అనమాట. ఈరోజు మన పాఠంలోనికి మనం వద్దాము. ఇక్కడ చెప్పాలంటే ఇది ఒక ప్లేస్ నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక ప్లేస్లో చాలా బోధించారు జనసమూహానికి. బోధించిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఆ ఒక సముద్రాన్ని దాటి అవతలికి వెళ్ళాలని ఆయన అనుకుంటారనమాట. అయితే అవతలికి వెళ్ళి ఆయనకు ఒక పని ఉంది. అక్కడ ఒక వ్యక్తిని కలిసి మళ్ళీ రావాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ ఒడ్డు నుంచి మరో అవతలి ఒడ్డుకు వెళ్ళి ఒక వ్యక్తిని కలిసి రావాలి. అయితే ఈ ప్రయాణంలో జరిగిన సంఘటన మనం ఈరోజు చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 35వ వచనం చూద్దాము. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి
ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చాను. అయితే బోధించిన తర్వాత చాలా టైం అయిన తర్వాత సాయంకాలం అయినప్పుడు, అంటే ఆల్మోస్ట్ దినానికి చివరిలో ఆయన ఏమన్నాడంటే వారితో, మనము అద్దరికి వెళ్దాం, అంటే అవతలి ఒడ్డుకి వెళ్దాము అని చెప్పారనమాట. ఎవరికి చెప్పారు? శిష్యులుగా ఉన్న వారికి చెప్పారనమాట. శిష్యులుగా ఉన్నవారు ఆయనతో రావాలని చెప్పారనమాట. అయితే ఆయనతో పాటు ఇంకొంతమంది కూడా వచ్చారు. అక్కడ ఉన్న పాటు ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చాను అని ఉంది కదా. అయితే జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, ఈ ప్రయాణం అవ్వాలి, లేకపోతే ఈ ప్రయాణం చేయాలని నిర్ణయించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎవరితో అంటున్నారు? ఆయన శిష్యులతో అంటున్నారు అనమాట. అది మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకున్నాము. తర్వాత 36వ వచనంలో వారు మిగిలి ఉంటున్న పని అంటే వారు జనులను పంపివేసి తర్వాత ఆయనను ఉన్నపాటున చిన్న జనుల్లో తీసుకొని పోయిరి అని ఉంది కదా. వారు జనులను పంపివేసి అంటే అక్కడ ఉంటున్న జనాల్ని ఆ యొక్క వాళ్ళ పనిని పూర్తి చేశారనమాట. అంటే జనాలకు కావాల్సినది, లేకపోతే జనాలకి సరిగా వాళ్ళ ఇంటి వెళ్ళగలుగుతారా లేదా అనేది అవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ప్రయాణాన్ని మొదలుపెట్టారనమాట. యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా మన పనులను, లేకపోతే ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరు కూడా మధ్యాంతరంగా వదిలిపెట్టాడు అనమాట. వారి పని పూర్తిగా అవుతుందా లేదా, లేకపోతే క్షేమంగా వాళ్ళు ఉంటారా లేదా అనేది ఆయన బాధ్యతగా తీసుకొని వాళ్ళని పంపివేసిన తర్వాత వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళు మొదలు పెడుతున్నారు అనమాట. చూద్దాము 37వ వచనం. అప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకుందాము, ఈ ప్రయాణాన్ని ప్రారంభించాలి, లేకపోతే ఈ ప్రయాణానికి వెళ్ళాలి, లేకపోతే అద్దరికి వెళ్ళాలని ఎవరి పిలుపు? అది యేసుక్రీస్తు వారి పిలుపు, అది దేవుని పిలుపు. యేసుక్రీస్తు వారు ఆ శిష్యులకి, లేకపోతే ఆయనతో వచ్చేవారికి మనం అక్కడికి వెళ్దామని చెప్పారనమాట. అయితే 37వ వచనం చూద్దాము. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. ఇదేంటి? యేసుక్రీస్తు వారే పిలిచారు కదా, యేసుక్రీస్తు వారే అద్దరికి వెళ్దామని చెప్పారు కదా. మరి యేసుక్రీస్తు వారు ప్రారంభించిన, లేకపోతే యేసుక్రీస్తు వారు నిర్ణయించిన ప్రయాణంలో మరి అలజడి, లేకపోతే ఆ తుఫాను రావచ్చు. 37వ వచనంలో అదే ఉంది కదా, పెద్ద తుఫాను, మామూలు కూడా కాదు, పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అల కొట్టినందున దోణి నిండిపోయాను. ఈరోజు ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మితే మనకంతా సాఫీగా ఉంటుంది, లేకపోతే అంతా క్షేమమే ఉంటుంది అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే అది ఎంత మాత్రం కాదనమాట. ఆయనని వెంబడించే వారిలో అనేక మంది చాలా కష్టాలు పడినారు, లేకపోతే అనేక మంది ఈ తుఫాను అనుభవం గుండా వెళ్ళవలసి వచ్చిందనమాట. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆయనతో పాటు ఉన్నారు, వాళ్ళతో పాటు ఉన్నారు. తర్వాత యేసుక్రీస్తు వారే అద్దరికి వెళ్దామని అన్నారు. కానీ వాళ్ళు ఆ యొక్క సముద్రంలోనికి ఆ పడవ తీసుకొని, లేకపోతే ఆ దోణిని తీసుకొని వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి పెద్ద తుఫాను ఎదురైందనమాట. ఈరోజు ఒకవేళ మన పరిస్థితులు, లేకపోతే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నాను అని మనమందరం అనుకోవచ్చు. కానీ మనకి ఈ అపాయం రావచ్చు, లేకపోతే ఈరోజు ఉంటున్న వైరస్, ఈరోజు ఉంటున్న ఈ యొక్క విపరీతమైన పరిస్థితులు మనల్ని కూడా ఎదుర్కోవచ్చు, లేదా విపరీతమైన పరిస్థితుల గుండా మనము వెళ్ళే అవకాశం ఎంతో ఉందన్నమాట. మనం యేసుక్రీస్తు శిష్యులమే అయ్యి ఉండొచ్చు, యేసుక్రీస్తు చెప్పిన పని చేస్తుండవచ్చు, యేసుక్రీస్తు పిలుపుని బట్టే మనం చేస్తున్న ప్రతి పనిని ఉండొచ్చు. కానీ అయినప్పటికీ పెద్ద తుఫాను ఎలాగైతే వీళ్ళకి ఎదురైందో మనకు కూడా మన జీవితంలో ఈ యొక్క వైరస్, లేకపోతే ఇలాంటి స్థితులు కూడా మనము వెళ్ళవలసి రావచ్చు. చాలామంది పోయిన నెలలో, లేకపోతే గత కొన్ని వారాలుగా ఎంతోమంది దైవ సేవకులు, ఎంతోమంది సువార్థికులు, ఎంతోమంది దేవునికి ప్రార్థించేవారు ఈ లోకాన్ని విడవలసి వచ్చింది. ఈ వైరస్ గుండా పడి తమ ప్రాణాలను, చాలామంది తమ యవన వయసులో, తమ పరిచర్య చేసే యవన వయసులో 30-40 ఏజెస్లో కూడా దేవుని శిష్యులుగా, దేవుని సువార్తను అందించేవారుగా, దేవుని పరిచారకులుగా ఉన్నవారు కూడా
ఎంతోమంది ఈ లోకాన్ని విడవలసి వచ్చింది. ఎంత మాత్రం కూడా దేవుని వెంబడించిన మాత్రాన, లేకపోతే దేవుని శిష్యులుగా ఉంటున్న మాత్రాన మన జీవితం ఏం కూడా పూలమాలలాగా లేకపోతే పూల బాటగా అన్నది సాగదన్నమాట. ఇక్కడ ఇంకో 37వ వచనంలోనే ఏముందంటే, పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. అయితే ప్రయాణించే పడవలో కానీ దోణిలో కానీ నీళ్లు నిండినప్పుడు అది ఇంకా చివరి స్టేజ్ అనమాట. నీళ్ళు నిండిన తర్వాత ఏమవుతుంది, జనరల్గా ఆ దోణె కిందికి వెళ్ళిపోతుంది, లేకపోతే నీళ్ళలో ముంచి వేయబడుతుంది అనమాట. ఈ దోణె ఆయన ఉన్న దోణిలోనే ఆయన శిష్యులు కొంతమంది ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన ఉన్న దోణిలోనే ఆ నీళ్లు నిండినాయి అనమాట. అయితే ఒకవేళ నువ్వు ఈరోజు అనుకోవచ్చు, ఈరోజు నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని సన్నిధి లేకపోతే దేవుని విశ్వసించిన వాడిగా, దేవుని నమ్మిన వాడిగా, రక్షింపబడిన వాడిగా, రక్షింపబడిన కుటుంబంగా మా కుటుంబము ఉంది, లేదా మా నావ లేకపోతే మా కుటుంబము ఉంది. కానీ ఈ వైరస్ లేకపోతే ఈ కరోనా బారిన పడిన కుటుంబంగా మా కుటుంబం ఎందుకుంది? చివరి స్టేజ్లో లేకపోతే చాలామంది ఐసీయూలో కానీ, చాలామంది వెంటిలేటర్స్ మీద కానీ, చాలామంది ఆయా విపరీతమైన స్థితిలో, డాక్టర్స్ కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారనమాట. చాలామంది దేవుని నమ్మిన వాళ్ళే, దేవుని కుటుంబంగా ఉన్న వాళ్ళే మన పడవ లేకపోతే మన కుటుంబము మునిగిపోయే పరిస్థితి ఉంది. మన జీవితాలు చివరి క్షణంలో ఉన్నట్టుగా, లేదా మరణ పడక మీద ఉన్నట్టుగా, మరి నిత్యము ఆక్సిజన్ సరఫరా కానీ, లేదా ఐసీలో కానీ, వెంటిలేటర్స్ మీద కానీ, లేకపోతే విపరీతమైన స్థితిలో ఉన్నామన్నమాట. ఇక్కడ కూడా శిష్యులు లేకపోతే ఆ దోణె, యేసుక్రీస్తు వారు ఉన్న ఆ దోణె నీళ్ళ చేత నిండిందనమాట. అంటే కేవలం నీళ్ళు ఇంకా అంటే నీళ్లు రావడం ప్రారంభం అవ్వడం మాత్రమే కాదు, కానీ నీళ్లు నిండిపోయినాయి అనమాట. కొన్ని క్షణాలు ఇంకా అట్లానే ఉంటే ఆ పడవ అట్లానే అమాంతంగా ఆ నీళ్ళలో మునిగిపోతుంది అనమాట. అయితే ఈరోజు ఒకవేళ నువ్వు ఈ పరిస్థితి గుండా, మీ కుటుంబం ఒకవేళ ఈ పరిస్థితి గుండా వెళ్తున్నట్లయితే ఇది అసాధారణమైనది ఏమీ కాదు, దేవునికి తెలుసు. ఒకవేళ దేవుని నీవు నమ్మి ఆయన చేత రక్షించబడిన వాడు అయితే, రక్షించబడిన కుటుంబం అయితే, నువ్వు ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఉన్నట్లయితే, మునిగిపోయే పరిస్థితిలో ఉన్నట్లయితే, ఈ వైరస్ వల్ల ఎంతో బాధించబడి ఎంతో విపరీతమైన మెడికల్ కండిషన్స్లో కానీ, విపరీతమైన ఫైనాన్షియల్ కండిషన్స్లో కానీ, విపరీతమైన మరి పరిస్థితిలో, ఎటు తోచని పరిస్థితిలో, ఏ జనాలు లేకపోతే ఎవరు కూడా దగ్గరికి రాని పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఇది ఏమాత్రం అసాధారణమైనది కాదు, ఇది సాధారణమైనది. లేదా ప్రభువు లేకపోతే దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతోనే ఉన్నాడు అనమాట. ఇది ఏమాత్రం కూడా నిన్ను ముంచడానికి, లేదా దేవుడు నిన్ను ముంచాలనే పరిస్థితి ఏమాత్రం కూడా కాదు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ శిష్యులు లేకపోతే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో చూద్దాము. 38వ వచనంలో చూస్తే, ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. ఇదేంటి? శిష్యులు లేకపోతే ఆయన నమ్మిన వారు ఆయనే వాళ్ళని పిలిచి పోదాం రండి, లేకపోతే అద్దరికి పోదాం రండి అని పిలిచిన ఆయనే ఇంత తుఫాన్ వస్తుంటే, లేకపోతే ఇంత కష్టమైన పరిస్థితి, దోణి నిండిపోయేంత పరిస్థితి కూడా వచ్చినప్పుడు ఆయన నిద్రపోతున్నాడేంటి? బహుశా ఈరోజు కూడా మీకున్న పరిస్థితుల్లో మీరు అనుకుని ఉండొచ్చు, దేవా మరి ఇంత సేవ, లేకపోతే ఇన్ని రోజులు నిన్ను నమ్మి, ఇన్ని రోజులు మీ సన్నిధిలో ఉంటూ, ఇన్ని రోజులు మరి మీకు ఇష్టమైనది చేస్తూ, లేకపోతే మిమ్మల్ని మీ చేత రక్షించబడిన వారిగా మా కుటుంబం ఉంది. అయితే మరి ఈ పరిస్థితిలో దేవుడు కూడా ఎంతో సైలెంట్గా, దేవుడు కూడా ఏమీ సహాయం చేయకుండా ఉన్నాడనే పరిస్థితులు మీరు ఒకవేళ దేవుని క్వశ్చన్ చేయొచ్చు, దేవుని ఒకవేళ అడిగి ఉండవచ్చు. అయితే ఇక్కడ శిష్యులు ఏం చేశారో చూద్దాము. వారు అంటే శిష్యులు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు భయపడ్డారు. ఆ భయపడ్డం అనేది మనకు
40వ వచనం ఉంటుంది, మీరు ఎందుకు భయపడుతున్నారని తర్వాత యేసుక్రీస్తు వారు అడుగుతారు. అయితే వాళ్ళలో భయం వచ్చింది. చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, చుట్టూ వారి నీళ్లు చూసినప్పుడు, ఆ మునిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు వారిలో భయం వచ్చింది. భయంతో పాటు వారికి కన్సర్న్ లేకపోతే భారం కూడా ఉంది అనమాట. దాంతో వారు ఏం చేశారు, తర్వాత ఇమీడియట్గా భయపడిన తర్వాత మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఎవరిని అడిగారు? యేసుక్రీస్తు వారిని అడిగారు అనమాట. ఆ పరిస్థితిని బట్టి వారికి భయం వచ్చింది. ఆ పరిస్థితిని బట్టి వారు ఎంతో భయాందోళనతో, ఈరోజు మనం ఎట్లాగైతే పరిస్థితుల్లో ఉంటున్నామో, ఈ రోజులు ఎవరికి కూడా వారు ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, ఎంత ఏ వయసు సంబంధం లేదు, నువ్వు ఒక సెలబ్రిటీవా, లేకపోతే నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, నీ దగ్గర అన్ని వస్తువులు ఉన్నా, నీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నప్పటికీ, నీ దగ్గర ఎంత ఆరోగ్యం ఉన్నప్పటికీ, ఈరోజు పరిస్థితులు ఏమాత్రం కూడా మరి క్షేమము నీకు ఇచ్చే క్షేమాన్ని మరి వాగ్దానం చేసే పరిస్థితులు, రోజులు ఏమాత్రము కాదు. కానీ ఇలాంటి పరిస్థితిలో మనం ఏం చేస్తున్నాము? ఒకవేళ మన ఇంటిలోనే, మన పొరుగింటి వారిలోనే, లేదా లేదా మన చుట్టుపక్కల వారితోనే, లేకపోతే మన బంధువుల్లోనే చాలామంది ఈ వైరస్ బారిన పడిన వారు ఉన్నారు, లేదా చాలామంది మరణ పడకల మీద, లేదా ఎంతో మరి ఎవరు కూడా సాయం చేయలేని, డాక్టర్స్ కూడా సాయం చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. కానీ మనము దేవుని నమ్మిన మనం, లేకపోతే దేవుని శిష్యులుగా పిలవడుచున్న మనము ఈ పరిస్థితిలో ఏం చేస్తున్నాము? ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ శిష్యులు వారు భయపడ్డారు నిజమే, వారు భారంతో ఉన్నారు నిజమే, వారికి తెలియని పరిస్థితిలో, లేకపోతే మునిగిపోయే పరిస్థితిలో ఉన్నారు నిజమే, వారిని ఎవరు రక్షించలేని, లేకపోతే వారు కూడా సాయం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు నిజమే. కానీ వారు చేసింది ఎంతో సరైన పని. ఏంటంటే టర్నింగ్ టు గాడ్, దేవుని వైపు వారు తిరిగి దేవుని వారు ప్రార్థించారు. ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళ భారాన్ని, లేకపోతే దేవా నీకు భారం లేదా అని వాళ్ళు అడుగుతున్నారు. మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిది. అయితే ఇదే సందర్భం మత్తయి కూడా రాస్తూ అక్కడ వారు పలికిన ఇంకో మాట మనం చూద్దాము. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ ఇంకా కొంచెం ఎక్స్ప్లిసిట్గా, లేకపోతే ఇంకా వారు పలికిన మాటలు ఉన్నాయి. వారు ఆయన యొద్దకు వచ్చి, అంటే యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షింపుమని చెప్పి ఆయనను లేపిరి. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే మమ్మును రక్షింపుము. అయితే ఈరోజు ఉన్న పరిస్థితిలో నువ్వు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నావు నాకు తెలియదు, కానీ మీ బంధువులే అవ్వచ్చు, మీ తోబుట్టులే అవ్వచ్చు, మీ కుటుంబ సభ్యులే అవ్వచ్చు, లేదా ఎవరైనప్పటికీ మీకు అత్యంత ప్రియమైన వారే అయ్యి ఉండొచ్చు, లేకపోతే నువ్వే అయ్యి ఉండొచ్చు. ఈ స్థితిలో ఒకవేళ మునిగిపోయే స్థితిలో ఒకవేళ మీరే ఉంటే, మునిగిపోయే స్థితిలో ఒకవేళ నువ్వే ఉంటే, నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన వైపు తిరిగి ఆయనను రక్షింపదేవా అని మనం అడగడం మాత్రమే. ఎవరు కూడా సాయం చేయలేదు ఈ పరిస్థితిలో, కానీ మనకు సాయం చేయగలిగిన దేవుడు, మనకు సాయం చేయగలిగిన యేసుక్రీస్తు వారు మనతో ఉన్నప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని, మనము భయం గురవచ్చు, మనం ఆందోళనకు గురవచ్చు, కానీ మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన వైపు తిరగడం. ఆయన వైపు తిరిగి దేవా మేము నశించిపోతున్నాం, దేవా లేకపోతే మేము మునిగిపోయే స్థితిలో ఉన్నాము, మమ్మల్ని రక్షించమని ఆయన్ని అడగడం. అయితే మన పాటు మనం చేసిన తర్వాత ఆయన మనం ప్రార్థించినప్పుడు, లేకపోతే ఆయన మన విన్నపం చెప్పినప్పుడు, మరి ఇక్కడ వాళ్ళు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారో చూద్దాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ ఏ మనుషుడు కూడా చేయలేని పని యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. ఏ మనుషుడు కూడా ఇంకా మరు క్షణంలో, అంటే ఇంకా కొన్ని క్షణాలు, ఇంకా కొన్ని నిమిషాలు అయితే మునిగిపోయే స్థితి వస్తుంది, లేకపోతే మునిగిపోతాం అనే స్థితి ఉన్నప్పుడు దేవుడు ఇమీడియట్గా, లేకపోతే దేవుడు వాళ్ళ ప్రార్థనకి ఆయన జవాబిచ్చాడు. ఆయన ఎందుకు నిద్రపోయాడు?
మన రీతిలో ఆలోచిస్తే సాయంత్రం వరకు ఆయన ఎంతో మందికి పరిచర్య చేశారు, ఎంతో మందికి ఆయన తన వాక్యాన్ని బోధించారు. అయితే ఆ అలసట వల్ల ఆయనకి నిద్ర వచ్చింది. మానవుడిగా ఆయన నిద్రపోయాడు. అయితే ఒక దేవుడిగా ఆయన ఒక శిష్యుల్ని ఒక పరీక్ష గుండా లేకపోతే ఒక పరిశోధన గుండా ఆయన తీసుకెళ్తున్నాడు అనమాట. సో అందుకని వారి ప్రార్థన కోసం ఆయన వేచి ఉన్నాడు అనమాట. అయితే ఆయన అలసిపోయి నిద్రపోయి ఉండొచ్చు. లేకపోతే ఇంకోటి ఏంటంటే ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి మనం వెళ్ళే ప్రతి పరిస్థితి, అంటే మనం నిద్రపోతాం, మనం అలసిపోతాము, లేకపోతే మనం తప్పులు చేస్తాం, లేదా మనం భయానికి లేకపోతే అన్నీ మనం అనుభవిస్తాం అనే పరిస్థితులు ఆయన తెలుసుకున్నాడు. మానవుడిగా వచ్చినప్పుడు మనం అలసిపోతాం అనే విషయం ఆయన కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు అనమాట. దాన్ని అనుభవించి ఆయన నిద్రపోతున్నాడు అనమాట. అయితే వీళ్ళు ప్రార్థించినప్పుడు వెంబటే తాను రెస్పాండ్ అయ్యాడు. వీళ్ళు ప్రార్థించినప్పుడు వెంబటే తాను నిలబడి ఆ యొక్క దేన్ని గద్దించాడంట? గాలిని, సముద్రాన్ని. ఈ లోకంలో ఉంటున్న ఏ మనుషుడు కానీ, ఏ సైంటిస్ట్ కానీ, ఏ డాక్టర్ కానీ, ఎంత గొప్ప వ్యక్తి కానీ, ఎంత డబ్బులున్న వ్యక్తి కానీ గాలిని, సముద్రాన్ని ఆజ్ఞాపించగలరా? గాలిని, సముద్రాన్ని ఎవరైనా అంచగలరా? గాలిని, సముద్రాన్ని ఎవరైనా కంట్రోల్ చేయగలరా? ఎవరు చేయలేరు. ఎవరు చేయని పనిని, లేకపోతే ఎవరు చేయలేని పనిని యేసుక్రీస్తు వారు అక్కడ చేశారనమాట. ఇలా ఈ రోజున పరిస్థితులు కూడా ఎవరు హెల్ప్ చేయరు. డాక్టర్లకి అర్థం కాని పరిస్థితులు, మనకుంటున్న అధికారులకు కూడా అర్థం కాని పరిస్థితులు, ప్రజలు వింటున్న వార్తలను బట్టి, వింటున్న పరిస్థితులు బట్టి, చూస్తున్న పరిస్థితులు బట్టి ప్రజలు కూడా ఒకరికి ఒకరు సాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురాగల ఒకరు ఉన్నారన్నమాట. బయటికి తీసుకురాగల ఒకే ఒకరు ఎవరంటే యేసుక్రీస్తు, లేకపోతే మనం విశ్వసిస్తున్న దేవుడు మనల్ని దీంట్లోంచి బయటికి తీసుకురాగలరు. అయితే ఆయన ఏమంటే గాలిని, సముద్రాన్ని ఆజ్ఞాపించాడు, లేకపోతే దాన్ని అంచేటట్లు అణిగి నిమ్మలను, లేకపోతే ఎంత ప్రశాంతమైన వాతావరణంలోనికి వారినందరినీ తీసుకొచ్చాడు అనమాట. అయితే ఈరోజు నువ్వు వెళ్తున్న భయం, ఆందోళన పరిస్థితులు, ఈ పరిస్థితి మనం ఏం చేయాలి? భయపడాలా? ఆందోళన చెందాలా? లేకపోతే ఈ భయము, లేకపోతే ఈ పరిస్థితిని చూడకుండా అసలు దాన్ని మర్చిపోయి, ఒకవేళ నువ్వు మంచి పరిస్థితులు, మంచి ఆరోగ్యంతో ఉండుండొచ్చు, అయితే నువ్వు దాన్ని మర్చిపోవాలా? నువ్వు దాన్ని చూడకుండా దాని నుంచి ఏదో మరి నీకు ఇష్టమైన పని, లేకపోతే ఆలోచన లేకుండా నీకు ఇష్టమైన పనులు చేయాలా? ఎంత మాత్రం కాదు. ఈరోజు లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి చేయవలసిన పని ఏంటంటే భారంతో ప్రార్థించడం. దేవ, కేవలం మీ వల్లనే సాధ్యమవుతుంది. దేవ, కేవలం ఏ మనుషుడు చేయలేని పని మీరే చేయండి. ఆ నిమ్మలమైన పరిస్థితిని మా యొద్దకు, మా లోకానికి, మా దేశానికి, మా రాష్ట్రానికి, మేముంటున్న పరిస్థితుల్లో ఆ నిమ్మలాన్ని, ఆ ప్రశాంతాన్ని తీసుకురమ్మని దేవుని మనము ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. అయితే ఎట్లా ప్రార్థించాలి? భయంతో ప్రార్థించాలా? ఆందోళనతో ప్రార్థించాలా? కాదు. ఇక్కడ చూద్దాం 40వ వచనంలో, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఇన్ని సంవత్సరాలు మనం దేవుని నమ్మినప్పుడు ఆయన మనకుంటున్న పరిస్థితిలో మరి ఎన్నో అద్భుత కార్యాలు, లేకపోతే ఎన్నో మంచి కార్యాలు మనం చేయలేదా? మరి అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని బయటికి తీసుకురావాలనే నమ్మిక మనకు లేదా? మనం ఎందుకు భయపడాలి? పరిస్థితిని చూసి భయపడాలా? కాదు. మనకు ఎవరికి భయపడాలి? మనము ప్రార్థన చేసే దేవుడికి భయపడాలి. ప్రార్థన ఎలా చేయాలి? భారంతో ప్రార్థించాలి. తర్వాత భయం అంటే పరిస్థితులను బట్టి భయపడదు కానీ దేవుడికి భయపడాలి. ఇక్కడ 41వ వచనంలో, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వీళ్ళు ముందు గాలికి, సముద్రానికి భయపడ్డారు కానీ తర్వాత గాలి కంటే, సముద్రం కంటే పైన దేవుడిని చూసి, ఆయన చేసిన కార్యాన్ని చూసి ఆయనకు భయపడ్డారు అన్నమాట. అయితే ఈరోజు మనము ఈ పరిస్థితులను బట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితిని బట్టి ఆందోళన చెందద్దు కానీ
ఈ పరిస్థితిని అధిగమించి లేకపోతే ఈ పరిస్థితిని తీసివేసి నిమ్మలాన్ని ప్రశాంతాన్ని తీసుకొచ్చే దేవుడు ఒకరు ఉన్నారని ఆయనకు భయపడి ఈ పరిస్థితిని బట్టి భారంతో మనము దేవునికి ప్రార్థించాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, నువ్వు క్షేమంగా ఉండొచ్చు, నువ్వు ఆరోగ్యంతో ఉండొచ్చు, మీ కుటుంబంలో మీ పొరుగు వాళ్ళలో ఎవరు కూడా మరి ఈ వైరస్ బారిన పడి ఉండకపోవచ్చు. కానీ నువ్వు చేయవలసిన నీ బాధ్యత ఏంటంటే మన దేశాన్ని గురించి, మన యొక్క రాష్ట్రాన్ని గురించి మరి ప్రార్థించవలసిన వారమై ఉన్నామని బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తూ ఉందన్నమాట. అయితే ప్రార్థించేటప్పుడు దేవునికి భయపడాలి. పరిస్థితిని బట్టి భారంగా ఉండాలి. పరిస్థితిని బట్టి భయపడదు. పరిస్థితిని బట్టి మనము భయం, ఆందోళన చెందవద్దు. అలాగే పరిస్థితి నుంచి దూరం కూడా మనము క్రైస్తవుడిగా ఉండకూడదు. అయితే మనం చదువుకున్న పాఠం అంతటా కూడా ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి, లేకపోతే ఆయన శిష్యులుగా, లేకపోతే ఆయన నమ్మిన వారిగా ఉంటున్న వారి గురించి మాత్రమే ఉందన్నమాట. అయితే ఒకవేళ నువ్వు ఈరోజు వింటున్న నీవు యేసుక్రీస్తుని నువ్వు ఇంకా నమ్మలేదేమో, యేసుక్రీస్తుని ఇంకా నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో, యేసుక్రీస్తుకి నువ్వు దూరంగా ఉన్నావేమో, యేసుక్రీస్తు అంటే ఎవరో, లేకపోతే ఏదో కేవలం నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నావేమో. అయితే నీ పరిస్థితి ఏంటి? మరి చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? ఎంతోమంది దేవుని నమ్ముకున్నవారు, దేవుని ఎరిగినవారు, దేవుని నామందు రక్షించబడిన వారు ఎంతోమంది మరి చనిపోతున్నారు కదా. ఎంతోమంది దైవసేవకులు కానీ, ఎంతోమంది సువార్థికులు కానీ చనిపోతున్నారు కదా. మరి వీరి పరిస్థితి ఏంటి? లేదా వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, దేవుడు ఈ లోకానికి ఒక వ్యక్తిని పంపించినప్పుడు ఒక ఉద్దేశంతో పంపిస్తాడనమాట. ఆ ఉద్దేశం పూర్తయినప్పుడు ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి పిలుస్తారనమాట. అయితే దేవుని నమ్ముకున్న వారి పట్ల జరిగేది ఇదే. వారి ఉద్దేశం, లేకపోతే వారు చేయవలసిన పని భూమి మీద అయిపోతే వారు తిరిగి దేవుని యొద్దకి వెళ్ళిపోతారు. అయితే చనిపోయిన వారి గురించి, లేకపోతే దేవునిలో ఉండి చనిపోయే వారి గురించి, లేకపోతే దేవునిలో ఉండి చనిపోయిన వారి గురించిన ఆ వాగ్దానం ఏంటంటే చూద్దాము. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 11-12 వచనం. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. అందరికీ నిత్య జీవం ఉంది. అయితే అది ఎట్లా వస్తుంది? ఆ జీవం ఆయన కుమారుని ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ఒకవేళ దేవుని నుండి చనిపోతే నిత్య జీవం మనకి ఉంటుంది. అయితే ఒకవేళ నువ్వు ఈరోజు యేసుక్రీస్తుని ఇంకా నమ్మలేదేమో, యేసుక్రీస్తు అని ఇంకా విశ్వాసం ఉంచలేదేమో, యేసుక్రీస్తు దేవునిగా అంగీకరించలేదేమో, నీవు ఈ లోకాన్ని ఏదో ఒక రోజు విడిచిపోతావు. ఇప్పుడు కాకపోవచ్చు ఒక రోజు నువ్వు ఈ లోకాన్ని విడవలసి వస్తుంది. అయితే నీకు నిత్య జీవం కాదు, నిత్య నరకం ఉంటుంది. అయితే మరి దీని నుంచి ఎట్లా భయపడాలి? ఇంకా నేను దేవుని నమ్ముకోలేదు, లేకపోతే దేవుని ఎరగని వాడిని, నేను ఎట్లా దేవుని తెలుసుకోవాలి అంటే, లేకపోతే ఎవరు హెల్ప్ చేస్తారంటే, ఇందాక మనము యేసుక్రీస్తు వారు అద్దరికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తిని కలిశారనమాట. ఆ వ్యక్తి ఎట్లాంటి వాడు చూద్దాము. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన ధోని దిగగానే ఆ పవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. దేవుడు లేని దగ్గర ఎవరుంటారంటే అపవిత్రుడు, లేకపోతే దయ్యం, లేకపోతే దురాత్మ ఉంటుందన్నమాట. ఆయన గురించి చదివితే ఎవరు కూడా సాధుపరచలేని వాడిగా, లేకపోతే ఎవరు కూడా కంట్రోల్ చేయలేని వాడిగా ఉంటాడనమాట. అయితే ఒకే ఒకడు, మనుషులు ఎవరు చేయలేనిది ఎవరు చేస్తారంటే దేవుడు. 13వ వచనం చూస్తే 5వ అధ్యాయం 13వ వచనం. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందిరిలో ప్రవేశించెను. యేసుక్రీస్తు మాత్రమే నిన్ను రక్షింపగలడు. యేసుక్రీస్తు మాత్రమే నిన్ను దురాత్మ నుంచి ఒకవేళ దేవుడు లేనట్లయితే నీలో ఉన్నది దురాత్మే. అయితే ఆ దురాత్మ నుంచి, లేకపోతే నిన్ను నువ్వు కాపాడుకోలేని స్థితి నుంచి రక్షించగల ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఈ రోజైనా నీవు ఆయన విశ్వాసం నుంచి ఆ నిత్య జీవాన్ని పొందాలని నేను ఆశిస్తున్నాను. యేసుక్రీస్తులో ఉన్నవారైతే ఆయన వైపు తిరిగి విశ్వాసంతో, భారంతో ప్రార్థించాలి. యేసుక్రీస్తుని లేని వారిగా ఒకవేళ మీరు ఉన్నట్లయితే
త్వరగా ఆయన నమ్ముకొని ఆయన శిష్యులుగా ఉండాలని కోరుతున్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఏ గాడ్ హూ ఈస్ గాడ్ ఇన్ గుడ్ టైమ్స్ ఈజ్ స్టిల్ ఎ గాడ్ ఇన్ బ్యాడ్ టైమ్స్. దేవుడు మంచి సమయాల్లో మాత్రమే కాదు కానీ చెడు సమయాల్లో, విపత్తుకరమైన సమయాల్లో కూడా ఆయన ఇంకనూ దేవుడే. కాబట్టి ఈ మాటల వల్ల మనం ఆదరించబడదాము, దేవుని ప్రార్థిద్దాము, లేదా దేవుని విశ్వసించి ఆయన మీద భారం వేసి మనము ప్రార్థిద్దాము. థ్యాంక్ యూ.